గుంటూరు జిల్లా నల్లచెరువులో దారుణం చోటు చేసుకుంది. 1వ తరగతి విద్యార్థి ఫణీంద్రారెడ్డిపై ఏకంగా 10కి పైగా కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని హుటాహుటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జీజీహెచ్కు నూరి ఫాతిమా చేరుకున్నారు. ఆసుపత్రిలో కనీస వైద్య వసతులు లేకపోవడంతో వైద్యులను నూరి ఫాతిమా ప్రశ్నించారు. దీంతో వైద్య పరికరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభించారు. జరిగిన ఘటన గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. బాధిత బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించే వరకు ఆసుపత్రి నుండి వెళ్లడని షేక్ నూరి ఫాతిమా బైఠాయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? యాదేవిక గుంటూరు హృదయాలను ఇదాకరక ఘటన అయితే చోటు చేసుకుందాం అనుకోవచ్చు. గుంటూరు నగరంలో నల్లచెరువులోని అంటే ప్రాంతంలో చూసినట్లయితే ఒక్కసారిగా కుక్కలన్నీ వచ్చి ఒక పిల్లగాడి మీద దాడి చేయడం జరిగింది. ఇది ఏదైతే ఈ నల్లచెరువు ప్రాంతంలో 1వ తరగతి చదువుతున్నారో 6 ఏళ్ల బాలుడు ఫణీంద్రారెడ్డిపై ఏకంగా 1 కాదు 2 కాదు ఒక్కసారిగా 10 కుక్కల పైగా దాడి చేయడం అయితే గుంటూరు మొత్తం కలకల రేపింది అనుకోవచ్చు. ఈ బాలుడికి తీవ్రంగా ఆయిల్ పాలడంతో ఏదైతే తల్లి గౌతమి, తండ్రి శివారెడ్డి అంటే మరియు కుటుంబ సభ్యులు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఒక భయాందోళనకు గురయ్యి ఏదైతే ఈ బాబుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఉన్న హఠావుటిగా తరలించారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సూపరింటెండెంట్ ఏదైతే ఈ సమాచారం తెలుసుకున్న గుంటూరు నగర ఏదైతే అధ్యక్షులు నూరి ఫాతిమా హుటాహుటిగా ఆసుపత్రికి అయితే చేరుకుందనమాట. ఏదైతే ఈ బాలుడు ఆరోగ్య పరిస్థితి అది తెలుసుకునేందుకు ఆసుపత్రిలో కనీసం వైద్య వసతులు కూడా లేకపోవడం ఆమె తీవ్రంగా ఇక్కడ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులను ప్రశ్నిస్తూ ఎందుకు వెంటనే ఐసీయూకి తరలించకుండా మీరు ఇట్లాగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అయితే రాకపోకలో వైద్య పరికరాలు కూడా ఏర్పాటు చేసే చికిత్స ప్రారంభించకపోవడం కూడా ఏదైతే డాక్టర్లపై అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ ఘటన వివరాలు కోరేందుకు ఏదైతే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసినా కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే ఫోన్ కూడా స్పందించకపోవడం, ఈ వైఖరిపై కూడా నూరి ఫాతిమా అయితే ఒక ఆవేశం వ్యక్తం చేసి అక్కడ బాధిత బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అయితే కూడా ఆసుపత్రి నుంచి లేదు ఉన్నపడంగా బాబుకి దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపించి మరి అక్కడి నుంచి వెళ్ళాలనుకోవచ్చు. అక్కడ మెరుగైన వైద్యం అందించకపోవడంతో ఒక నెలకొంది అనుకోవచ్చు. ఏమంటే హఠావుటిగా డాక్టర్లు మొత్తం ఆ బాబుకి ఒక 10 కుక్కలు వచ్చి దాడి చేయడంతో గుంటూరు నగరం మొత్తం ఒక కలకలం రేపింది అనుకోవచ్చు. ఇదిలా ఉండగా మొత్తం మీద చూసుకుంటే ఇది గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు బెడద తీవ్రంగా మారిందా అని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కుక్క కాదు, దాడి చేస్తే గుంపులుగా మరికొన్ని కుక్కలు ఎగబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. దానికి అయితే చిన్నపిల్లలే కాకుండా మరి పెద్దలు అని తేడా లేకుండా ఇలాంటి కుక్కలు ఇట్లాగా కరోనా ప్రజలు అయితే ఒక భయాందోళన గురవుతుంది. వీధి కుక్కల నియంత్రణపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులు అయితే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రజలు అయితే ఒక ఆరోపణలో క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని నీ కుక్కలు పెడదా అరికట్టాలి అలానే ప్రజలు అయితే మాత్రం కోరుతున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.